బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. మనకు కష్టం వచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళే శత్రువులు, ధైర్యం చెప్పి భుజం తట్టి నీ వెంట మేమున్నామని నిలిచే వాళ్ళే స్నేహితులు. భరోసా ఇచ్చేవాళ్లే బంధువులు, మన కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు తల్లిదండ్రులు. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు, బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు, ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు, కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు, అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనస్సుని మారుస్తుంది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడడం, అదే అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడడం. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. సంస్కారం ఉన్నవాళ్ళు ఎదుటివారిని ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించరు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. మన మనస్సులో బాధలు మానడానికి 2 మందులు, 1 కాలం, 2 మౌనం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు, అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో కొన్ని విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మనల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది, అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు, ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడద్దు, ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. తలరాతను ఎప్పుడు నిందించకు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే ఒక్క సాయం చేసే చేయి చాలా గొప్పది. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడితో దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే అలాంటి వాడు ఎంతటి బంధాన్ని అయినా వదులుకుంటాడు. సముద్రంలో కొద్ది నీళ్లు కలుషితమైతే సముద్రం అంతా చెడిపోయినట్లు కాదు. ఎక్కడో చెడు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్టు కాదు. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు, మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవుడికి వదిలిపెట్టు. డబ్బుంటేనే వచ్చి బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి,
జాగ్రత్తగా ఉండండి. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం. మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒకటే మార్గం, అదే మంచితనం. నువ్వు ఏ తప్పు చేయకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేత కానప్పుడు పౌరుషాన్ని చూపించడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. జీవితంలో సగం కష్టాలు, బాధలు నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్లే వచ్చే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. నువ్వు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి నీకు తోడుగా ఉంటే చాలు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి, చేసే పని మీద దృష్టి పెట్టండి. పనిలో నైపుణ్యం నేర్చుకోండి. డబ్బు దానంతట అదే వస్తుంది. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతటా మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం, కానీ మనంతటా మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని మారుస్తాయి. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాదు, బంధాలను గౌరవించడం కూడా. ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆశ పెట్టుకుని వేసే ప్రతి అడుగు నరకమే. గమ్యాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉంటాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, కుటుంబానికి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి, అందరికీ శాంతిని అందించడానికి మొదటిగా మీ మనసును క్రమశిక్షణతో నియంత్రించుకోవాలి. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవిపై ఉండాలి. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అసలైన పేదరికం. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో అని. నువ్వు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. కష్టాలు చూసి భయపడకండి, సంతోషాలకు ఆనందపడకండి. అవి కేవలం మీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే, గమ్యం కాదు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు.
గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలవు. ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. ఏం జరిగినా నిరాశ చెందకండి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి, మనశ్శాంతిగా ఉండండి. కట్టెకాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషయాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేం. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. దురలవాట్లు అనేవి మొదట్లో సాలెగూడు లాంటివి, తర్వాత అవి ఇనుప గొలుసులవి మనల్ని బంధించేస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పిన వాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతి పెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించే వాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు, ఎందుకంటే మనస్సు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటలను వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. అవకాశం అనేది అరుదుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యమైనా సరే. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అది మంచి అయినా చెడు అయినా. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా కానీ మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి.
మనం ఎప్పుడైనా ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. ఆడవాళ్ళ అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవాళ్ళ అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తాడు. గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయడం ఎవరి వల్ల కాదు. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది, దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది.